మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల అలంకరణతో వారికి బ్రహ్మాండంగా విద్యార్థి సంఘాలు అయితేంది, కుల సంఘాలు అయితేంది, మేధావులు అయితేంది, ప్రజలు అయితేంది, ప్రతి ఒక్కరూ ఈరోజు స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ నివాళులు అర్పించుకోవడం ఒకటే మాత్రం ఈ రోజుగా మనకు ఒక బాధ్యతగా అంటూ వచ్చి మనం దండేసి దండం పెట్టి నివాళులు అర్పించిపోతే మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకైనా సరే, ప్రజలకైనా సరే, మేధావులకైనా సరే ప్రతి ఒక్కరు ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఏనాడైతే అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తారో ఆనాడు మాత్రమే వాళ్ళు కలలుగన్నటువంటి నిజమైన వాళ్ళకు నివాళి ఆ రోజు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అతని భార్య సావిత్రిబాయి పూలే గారు చాలా గొప్ప వ్యక్తులు. ఎందుకంటే ఆనాడు విద్య లేదు, మహిళలకు విద్య లేదు, పురుషులకు విద్య లేదు. ఆ విద్య లేని టైంలోనే వాళ్ళు ఈ సమాజానికంటూ ఒక ఉచిత విద్యను ఏర్పాటు చేయాలని ఎన్నో ప్రభుత్వ విద్యా సంస్థలు నెలకొల్పి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు మధ్యలో ఆమె చాలా మంది విద్యార్థులకు ఒక విద్యను అందించడం ద్వారానే ఈనాడు ఈ సమాజం ఇట్లా నిలబడి ఉన్నది. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా విద్య మీద దృష్టి పెట్టాలి. విద్యకంటూ ఇప్పుడు ప్రస్తుతానికి విద్యాశాఖ మంత్రి లేడు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి ఉంటే ఏదైనా సమస్యలు ఉంటే శాఖ మంత్రి దగ్గరికి పోయి చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అదే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోవడం వల్ల రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి సమస్యను చెప్పాలంటే చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 10 ఏళ్ళ నుంచి పెండింగ్లో స్కాలర్షిప్లు అవుతుంది, ఫీజు రియంబర్స్మెంట్లు అవుతుంది. ఎక్కడైనా ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు రిలీజ్ లేక, విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక, కాలేజీలకు పోలేక, అక్కడ పోయి వాళ్ళకి ఫీజులు మాట్లాడుకోలేని పరిస్థితిలో ఎంతోమంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు అయితేంది, స్కాలర్షిప్లు అయితే తక్షణమే విడుదల చేయాలని మన విద్యార్థి సంఘాలుగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేడని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ విగ్రహాన్ని నివాళులు అర్పించిన తర్వాత మాట్లాడిన విషయం ఏంటంటే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జ్యోతిరావు పూలే జయంతిని జరపకుండా అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు. దానిపై మీ అభిప్రాయం? ఇక ఫ్యూచర్గా ఫర్దర్గా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యమవుతున్నారు. వీళ్ళని ఏదో రకంగా బ్యాక్ చేసిన వాళ్ళం కావాలనే ఉద్దేశంతో వాళ్ళ ఓటు బ్యాంకు మాకు కావాలి, అధికారంలో మేము కూర్చోవాలంటే వాళ్ళని మనం ఏదో ఒక ఆశ చూపెట్టి ఏదో ఒక సాకుగా మనం వాళ్ళకి ఎరా చేసిన వాళ్ళం కావాలి, వాళ్ళని ఆపిన వాళ్ళం కావాలి, అధికారంలో మేము కూర్చున్న వాళ్ళం కావాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ చిన్న చిన్న వెసులుబాట్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం వరకే. కానీ ఏ రోజైతే ప్రజలు ఐక్యంగా ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏనాడైతే ఏదో ఒక రోజు సమాధానం చెప్పడానికి ముందుకు వస్తారు, ఆ రోజు మాత్రం అధికారం వాళ్ళ చేతిలో ఉండదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చేతిలో ఉంటుంది. ఆనాడే ఎస్సీ, ఎస్టీ, బీసీలు బాగుపడతారని మా ఉద్దేశం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కులగణన, జనగణన సర్వే మీద మీ అభిప్రాయం? ఇక ప్రభుత్వాలు అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం కులగణన చేసింది, ఆయన దాన్ని అంతా ఫైల్ చేసిండు, పక్కకు పెట్టుకుండు. ఈయనగిన అదే పరిస్థితి ఉంటుంది తప్పగానే దానివల్ల ఎలాంటి లబ్ధి లేదు. మొన్న ఎస్సీలకు వర్గీకరణ అంటూ దాని మీద అంతా అప్డేట్ చేసి కొంతవరకు చేసిండు. ఇప్పుడు బీసీలో దిగిన ప్రపోజల్లో ఉన్నట్టుంది. ఖచ్చితంగా చేయాల్సిందే. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు విశదీకరించాల్సిందే, చేయాల్సిందే. వాళ్ళు ఏమన్నా మనమే ఎన్నుకున్నటువంటి అధికారులు, వాళ్ళు ముఖ్యమంత్రులు, వాళ్ళు మనల్ని ఎన్నుకోలే, ప్రజల చేత పాలించబడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది కులగణన చేయాల్సిందే. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వాలు ముందుకు పోవాలి. ఇప్పుడు ఇట్లాంటి జయంతి ఉత్సవాలు, ఇట్లాంటి ఈ సందర్భాల్లో చెప్తే ఇప్పుడు జ్యోతిరావు పూలే గారిని అసలు కనీసం కూడా గుర్తుపెట్టుకున్న పరిస్థితులు కూడా సమాజంలో లేకుండా పోయినటువంటి పరిస్థితులు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ప్రజల్లో కానీ, యువతకు కానీ, ఇక్కడ ఉపాధ్యాయులు కానీ, చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ వాళ్ళందరూ మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేంది, జయంతి మన బాబు జగ్జీవన్ రావు అయితేంది, మా పూలే అయితేంది, వీళ్ళందరి చరిత్రను కనుమరుగు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నాయి. అయినా మేము విద్యార్థి సంఘాలుగా, కుల సంఘాలుగా ఈ చరిత్రను పైకి తీసుకుపోయే విధంగానే మా పోరాటం ఉంటుంది తప్పగానే వీళ్ళ చరిత్రను వక్రీకరించాలి, వీళ్ళ చరిత్రను గుర్తు చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవు.